హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఈ వీడియోలో మనం 2022 జూలై 9వ తేదీకి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా లా ఎక్సలెన్స్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం కొత్త బ్యాచ్ జూలై 11వ తేదీ నుంచి స్టార్ట్ అవబోతోంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎన్రోల్ చేసుకోవచ్చు. అలాగే మనకి మన లా ఎక్సలెన్స్ ఛానల్ అన్నటువంటిది సివిల్స్కి సంబంధించి ఇది ప్రత్యేకమైనటువంటి ఛానల్. మన ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి ఈ వీడియోస్ ఇక నుంచి ఈ తెలుగు ఆఫీసర్స్ అన్నటువంటి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడతాయి. ఇంకో 5 days తర్వాత ఈ ఛానల్లో మాత్రమే, అంటే మన లా ఎక్సలెన్స్లో వీడియోస్ అనేవి డిస్ప్లే అవ్వవు, ఓన్లీ తెలుగు ఆఫీసర్స్ ఛానల్లో మాత్రమే డిస్ప్లే అవుతాయి. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి పార్టీ ఫిరాయింపులకి సంబంధించి. మన భారత రాజకీయ వ్యవస్థ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ఈ పార్టీ ఫిరాయింపులు అన్నటువంటిది ప్రధాన సమస్యల్లో ఒకటి. మనం చూస్తే 1967వ సంవత్సరం తర్వాత మన భారత రాజకీయాల్లో, ముఖ్యంగా రాష్ట్రాల్లో ఇలాంటి పార్టీ ఫిరాయింపులు అనేవి చాలా వరకు ఎక్కువయ్యాయి. దానికి పరిష్కారంగా 1985వ సంవత్సరంలో 52వ రాజ్యాంగ సవరణ చట్టం, 52వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1985 కింద కేంద్ర ప్రభుత్వం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకురావటం జరిగింది. ఎన్నవ షెడ్యూల్లో దీన్ని చేర్చింది అంటే 10th షెడ్యూల్ అన్నటువంటిది ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని గురించి తెలియజేస్తుంది. అలాగే ఈ చట్టంలో ఉన్నటువంటి లోపాలని సవరిస్తూ మళ్ళీ 2003వ సంవత్సరంలో 91వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేయటం జరిగింది. అయినప్పటికీ కూడా దేశంలో చాలా రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులు అనేవి జరుగుతూ ఉన్నాయి. అసలు పార్టీ ఫిరాయింపు అంటే ఏంటి అంటే, మన యొక్క రాజకీయాల్లో ఒక పార్టీ యొక్క మేనిఫెస్టో ఆధారంగా ఒక పార్టీ గుర్తు మీద పోటీ చేసి గెలిచిన తర్వాత ఆ పార్టీకి కాకుండా మరొక పార్టీకి విధేయత చూపించటం, లేదంటే మరొక పార్టీలో చేరటం, లేదంటే ఆ పార్టీ ఆదేశాలకి వ్యతిరేకంగా ఓటు వేయటం, లేదా ఓటు వేయకుండా గైర్హాజరవటం, ఇలాంటి వాటిని పార్టీ ఫిరాయింపు అనేసి పిలుస్తాము. అలాగే స్వతంత్ర సభ్యుడిగా, అంటే ఒక పార్టీ గుర్తుగా మీద కాకుండా స్వతంత్ర సభ్యుడిగా ఎన్నికైన సభ్యుడు ఏదైనా ఒక పార్టీలో చేరినా, అలాగే నియమితులైనటువంటి సభ్యుడు, అంటే నామినేట్ అయినటువంటి సభ్యుడు నియామకం జరిగిన 6 నెలల తర్వాత ఏదైనా పార్టీలో చేరినా కూడా దాన్ని పార్టీ ఫిరాయింపు అనేసి భావిస్తారు. అలాగా మన దగ్గర చాలా వరకు పార్టీ ఫిరాయింపులు అనేవి జరుగుతూ ఉన్నాయి. పార్టీ ఫిరాయింపుల కారణంగా ప్రభుత్వం రద్దవటం, లేదంటే కొత్త ప్రభుత్వం ఏర్పడటం కూడా సాధారణ విషయంలాగా మారిపోయింది. అయితే కేవలం రాష్ట్రాల్లోనే కాకుండా ఈ కేంద్రంలో కూడా ఇలాంటి దాన్ని మనం గమనించవచ్చు. మనకి 1990 నుంచి 1995 మధ్య పార్టీ ఫిరాయింపులు అనేవి చాలా ఎక్కువగా జరిగాయి. 1990లో పి చంద్రశేఖర్ ప్రధానమంత్రి అవటానికి, అలాగే 1991లో పివి నరసింహారావు మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 1995 నాటికి మెజార్టీ సాధించటానికి పార్టీ ఫిరాయింపులే కారణం. అయితే ఈ పార్టీ ఫిరాయింపులకు ఉన్నటువంటి కారణాలేంటి అనేసి మనం తెలుసుకోవాలి. ఏంటి ఈ పార్టీ ఫిరాయింపులు జరగటానికి ఉన్నటువంటి కారణాలు అంటే, పార్టీ సిద్ధాంతాలతో పని లేకుండా అనైతికంగా, లేదంటే అవకాశవాదంతో అధికారం కోసం పార్టీలు మారుతూ ఉన్నారు. అలాగే ప్రభుత్వంలో పలుకుబడి కానీ, తమకి అనుకూలంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండటం, ధనం సంపాదించుకోవటం, ఇలాంటివన్నీ ఈ ఫిరాయింపులకు దారితీస్తూ ఉన్నాయి. అలాగే మనం సంఖ్యాపరంగా శాసనసభలో సాధారణ మెజారిటీకి దగ్గర స్థానాలు పొంది ఉన్నట్టయితే ఇలాంటి పార్టీ ఫిరాయింపులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అయితే పార్టీ అధినాయకత్వం యొక్క నిర్ణయాలకి నిరసనగా ఫిరాయింపులు అనేవి ఉంటాయి. అలాగే కొన్నిసార్లు ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు పార్టీ అధికారంలోకి రాదని భావిస్తే ఇతర పార్టీల్లోకి ఫిరాయించటం జరుగుతుంది. లేదంటే ఎన్నికలైన వెంటనే ఎన్నికైనటువంటి స్వతంత్ర అభ్యర్థులు ఏదో ఒక పార్టీలోకి, ముఖ్యంగా అధికార పార్టీలోకి ఫిరాయించటం జరుగుతుంది. అలాగే ప్రతిపక్ష పార్టీ సభ్యులు కూడా పార్టీ ఫిరాయింపుల చట్టంలో ఉన్నటువంటి లోపాలని ఆధారంగా చేసుకుని ఎన్నికైన పార్టీకి రాజీనామా చేయకుండా అధికార పార్టీకి విధేయత ప్రకటించి కొన్నిసార్లు మంత్రి పదవులు పొందుతూ ఉంటారు. అలాగే ఇంకొక ప్రధాన కారణం ఏంటి అంటే, పార్టీ ఫిరాయింపుల్ని ప్రజలు పెద్ద తప్పుగా భావించకపోవటం, మళ్ళీ అలాంటి వాళ్ళని తిరిగి ఎన్నుకోవటం అనేది ఈ పార్టీ ఫిరాయింపులు మరింత పెరగటానికి కారణమవుతున్నాయి.
ఇవి కాకుండా మనకి పార్టీలో సమర్థవంతమైన నాయకత్వం లేకపోవటం వల్ల, పార్టీలో ప్రజాస్వామ్యం లోపించటం వల్ల, అలాగే ఈ దోపిడీ రాజకీయాలు, ముఠా రాజకీయాలు అనేవి జరుగుతూ ఉండటం వల్ల, వారసత్వ రాజకీయాలు ఉండటం, ఇలాంటివి కూడా ఈ ఫిరాయింపులకు కారణమవుతూ ఉన్నాయి. మనం చూస్తే 1967వ సంవత్సరంలో వివిధ పార్టీలకు చెందినటువంటి పార్లమెంట్ సభ్యులతో వైబి చవాన్, ఎవరు? వైబి చవాన్, ఈయన అధ్యక్షతన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక కమిటీని నియమించటం జరిగింది. అలాగే 1973వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం పార్టీ ఫిరాయింపుల నిరోధానికి రాజ్యాంగ సవరణ బిల్లుని ప్రతిపాదించినప్పటికీ కూడా అది చట్టంగా ఆమోదం పొందకముందే 1977లో లోక్సభ అనేది రద్దయిపోయింది. అలాగే 1977లో కేంద్రంలో ఈ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక కేబినెట్ కమిటీని నియమించి 1978లో ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పటికీ కూడా అది చట్టం కాలేదు. అయితే దాని తర్వాత పార్టీ ఫిరాయింపుల నిరోధానికి 1985వ సంవత్సరంలో 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రయత్నం అనేది జరిగింది. దీని కింద పార్టీ ఫిరాయింపులకి సంబంధించి మనకి ఆర్టికల్ 102(2) అన్నటువంటి దీని ద్వారా పార్లమెంట్ సభ్యులు, ఆర్టికల్ 191(2) ఈ నిబంధన ద్వారా రాష్ట్ర శాసనసభ్యుల అనర్హతల యొక్క వివరణల్ని ఈ 10th షెడ్యూల్లో చేర్చడం జరిగింది. ఆ విధంగా ఈ 10th షెడ్యూల్ అన్నటువంటిది రాజకీయ ఫిరాయింపుల చట్టానికి ఒక చిరునామాగా మారిపోయింది. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 1985 మార్చి 1 నుంచి ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అన్నటువంటిది అమల్లోకి వచ్చింది. దాని తర్వాత అంటే ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం కొన్ని కేసుల్లో ఇది వర్తించదు. అది ఎలాగా అంటే పార్టీ మొత్తం సభ్యుల్లో 1/3వ వంతు చీలిక వర్గంగా వేరుపడినప్పుడు, లేదంటే పార్టీ మొత్తం సభ్యుల్లో 2/3వ వంతు సభ్యుల అంగీకారంతో 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు విలీనమైనప్పుడు, లేదంటే స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ తమ యొక్క పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినా, లేదా పదవీ కాలం తర్వాత తిరిగి అదే పార్టీలో చేరినప్పటికీ కూడా ఈ చట్టం అనేది వర్తించదు. అలాగే చట్టసభలో సభ్యత్వం అనేది కూడా రద్దు కాదు. అయితే ఈ పార్టీ ఫిరాయింపులకి సంబంధించినటువంటి ఫిర్యాదుల మీద ఎగువ సభ అయితే చైర్మన్కి, దిగువ సభ అయితే స్పీకర్కి అంతిమ నిర్ణయాధికారం అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు? ఏ రాజ్యాంగ సవరణ? 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985. అలాగే దీనికి 2003వ సంవత్సరంలో 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా కొన్ని సవరణల్ని చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జాతీయ మత్స్య రైతుల దినోత్సవం లేదా ఫిష్ ఫార్మర్స్ డే అంటాము. ఎప్పుడు జరుపుకుంటాము దీనిని అంటే జూలై 10వ తేదీన. మనకి ఈ జూలై 10వ తేదీని నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ అన్నటువంటిది కూడా ఏర్పాటైంది. అయితే ఎస్పెషల్గా దీన్ని ఈ రోజునే ఎందుకు జరుపుకుంటాము అంటే 1957వ సంవత్సరం జూలై 10వ తేదీన డాక్టర్ హీరాలాల్ చౌదరి అలాగే అతని యొక్క కొలీగ్ అయినటువంటి డాక్టర్ అలీ కునీ, వీళ్ళిద్దరూ కూడా అలీ కున్హి అనేసి పిలుస్తాము, వీళ్ళిద్దరూ కూడా ఒడిశాలో పెద్ద చేపల యొక్క ప్రేరేపిత పెంపకం అంటే ఏంటి, ఇండ్యూస్డ్ బ్రీడింగ్ అని కూడా పిలుస్తాము. ఏంటి అసలు ఈ ఇండ్యూస్డ్ బ్రీడింగ్ అంటే? సరే, అసలు వీళ్ళిద్దరూ ఈ ప్రేరేపిత పెంపకం లేదా ఇండ్యూస్డ్ బ్రీడింగ్లో తమ యొక్క విజయాన్ని సాధించిన దానికి గుర్తుగా మనం జూలై 10వ తేదీని మత్స్య రైతుల దినోత్సవంగా జరుపుకుంటాము. అయితే అసలు ఇండ్యూస్డ్ బ్రీడింగ్ లేదా ప్రేరేపిత పెంపకం అంటే ఏంటి అంటే, ఇప్పుడు మన యొక్క చేపల పెంపకానికి ఇది ఒక శాస్త్రీయమైనటువంటి విధానం అన్నమాట. దీంతో ఏంటి, పరిపక్వ చేపలు ఏవైతే ఉంటాయో వాటిలో పిట్యూటరీ హార్మోన్ యొక్క కార్యకలాపాలని అభివృద్ధి చేయటం వల్ల ఎక్కువ గుడ్లు పెట్టడానికి అవి ప్రేరేపితమవుతాయి. అంటే దానివల్ల ఏమవుతుంది, ఎక్కువ గుడ్లు పెట్టడం వల్ల ఎక్కువ చేపలు అనేవి ఉత్పత్తి జరుగుతుంది. దానివల్ల ఆక్వాకల్చర్ రంగంలో ఒక అపూర్వమైనటువంటి ఒక మార్పు అనేటటువంటిది వచ్చింది. చేపల యొక్క ఉత్పత్తి రేటులో అత్యధిక పెరుగుదల అనేది నమోదైంది. దానివల్ల మన భారతదేశం భారీగా ఆర్థిక వృద్ధిని కూడా సాధించింది. కాబట్టి దీన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం జూలై 10వ తేదీని మత్స్యకారుల దినోత్సవం లేదా జాతీయ మత్స్య రైతుల దినోత్సవంగా నిర్వహించాలి అన్నట్టుగా నిర్ణయించింది. క్వశ్చన్ చూడండి, జాతీయ మత్స్య రైతుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? జూలై 10వ తేదీన.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన దేశంలోని 10 రాష్ట్రాల నుంచి రాజ్యసభకి ఇటీవల ఎన్నికైనటువంటి మొత్తం 57 మంది సభ్యుల్లో 27 మంది ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అయితే మనం చూస్తే ఈ రాజ్యసభకి ఎన్నికై ఇంకా ప్రమాణ స్వీకారం చేయనటువంటి సభ్యులు కూడా ఈ నెల 18వ తేదీన జరిగేటటువంటి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయొచ్చు అన్నట్టుగా రాజ్యసభ చైర్మన్ చెప్పటం జరిగింది. అంటే రాజ్యసభ ఎన్నికల్లో గెలిచినట్టు నోటిఫికేషన్ విడుదలైనటువంటి తేదీ నుంచే వాళ్ళు రాజ్యసభ సభ్యులుగా ఉంటారు అన్నట్టుగా చెప్పటం జరిగింది. క్వశ్చన్ చూడండి, రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? 250 మంది. అయితే దేశంలో 10 రాష్ట్రాల నుంచి ఇటీవల ఎంతమంది సభ్యులు రాజ్యసభకి ఎన్నికయ్యారు? ఎంతమంది సభ్యులు ఎన్నికయ్యారు? 57 మంది సభ్యులు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జపాన్ మాజీ ప్రధానమంత్రి అయినటువంటి షింజో అబే ఈయన హత్యకి గురయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ జపాన్లో ఉన్నటువంటి నరా అనేటటువంటి నగరంలో ప్రసంగిస్తున్నటువంటి ఈయన మీద ఒక వ్యక్తి సమీపం నుంచి కాల్పులు జరపటం జరిగింది. దాంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈయన మరణించారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏ దేశ మాజీ ప్రధానమంత్రి షింజో అబే హత్యకి గురయ్యారు? ఏ దేశ ప్రధానమంత్రి? జపాన్. అయితే ఈయనకి మన భారతదేశానికి కూడా మనం చూస్తే చాలా వరకు భారతదేశానికి మరియు జపాన్కి మధ్య సంబంధాలు మెరుగుపరచడంలో ఈయన యొక్క పాత్ర చాలా కీలకమైందనేసి మనం చెప్పచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బూడిద రంగు వర్ణపాత్ర సంస్కృతి లేదా పెయింటెడ్ గ్రే వేర్ కల్చర్కి సంబంధించి ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా ఈ ఆర్టికల్ని ఇవ్వటం జరిగింది. ఇది ఏంటి అంటే ఈ పెయింటెడ్ గ్రే వేర్ కల్చర్ అన్నటువంటిది లేదా బూడిద రంగు వర్ణపాత్ర సంస్కృతి అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. ఈ కల్చర్ అన్నటువంటిది పశ్చిమ గంగా మైదానం అలాగే గగ్గర్ హక్రా నది లోయలో విలసిల్లింది. అలాగే మనకి ఈ ఇనుప యుగం కాలం ఏదైతే ఉందో ఆ మెగాలిథిక్ కల్చర్లోకి వచ్చేసరికి మనకి ప్రజలు బూడిద ఎరుపు రంగుల్లో మట్టి కుండలు చేసి వాటి మీద కొన్ని గీతలతో డిజైన్ చేశారు. దాన్నే పెయింటెడ్ గ్రే వేర్ అనేసి పిలుస్తాము. బ్రజ్ బసీలాల్ అనేటటువంటి ఒక భారత పురావస్తు శాస్త్రవేత్త ఈ సంస్కృతి మీద పరిశోధనలు చేయటం జరిగింది. ఈయన మొదటిసారిగా 1946లో ఉత్తరప్రదేశ్లోని అహిఛత్రలో జరిపినటువంటి తవ్వకాల్లో ఈ కుండలు అనేవి లభించాయి. వాటికి ఆయన డీలక్స్ వేర్ అనేటటువంటి పేర్లు పెట్టడం జరిగింది. దాని తర్వాత ఈ రోపార్, కురుక్షేత్ర, పానిపట్, అలాగే ఇంద్రప్రస్థ, మధుర, బైరాట్, సోనెపట్, అలాగే అంత్రాజికేరా అన్నటువంటిది, అలాగే ఆలంగీర్పూర్, వీటన్నింటిలో కూడా ఈ డీలక్స్ వేర్లు లభించాయి. అయితే పెయింటెడ్ గ్రేవేర్కి సంబంధించి సుమారు 725 ప్రాంతాలకు పైగా కనుక్కోవటం జరిగింది. వాటిలో అహిఛత్ర, అలాగే అలంగీర్పూర్, అల్లాపూర్, అలాగే అత్రాజింకేరా అన్నటువంటిది, సర్దార్గర్, శ్రావస్తి, నోహ్, కంపిలా, జెకేరా ఈ ప్రాంతాలు అన్నటువంటివి చాలా ఇంపార్టెంట్. అయితే ఈ పెయింటెడ్ గ్రేవేర్కి సంబంధించినటువంటి లక్షణాలు ఏంటి అంటే ఆ కాలం నాటి కుండల్ని నాణ్యమైనటువంటి మట్టితో తయారు చేశారు. వాటి మీద రేఖాగణిత నమూనాల్ని నలుపు రంగుతో చిత్రీకరించటం జరిగింది. అలాగే కుండలు ఏకరీతిలో వివిధ ఆకృతుల్లో ఉన్నాయి. దానికోసం వీళ్ళు అధునాతన పద్ధతుల్ని అవలంబించారు. కొలిమిలో అధిక ఉష్ణోగ్రత వద్ద కుండల్ని కాల్చినప్పుడు ఈ మట్టితో బ్లాక్ ఫెరస్ ఆక్సైడ్ అనేది కలిసి వీటికి బూడిద రంగు అనేది వచ్చింది. అయితే చక్రం సహాయంతో ఈ కుండల్ని తయారు చేసి వాటి ఉపరితలం మీద ఎమల్షన్ని పూసేవాళ్ళు. అలాగే మట్టిలో రకాల వల్ల కుండలు నలుపు, ఎరుపు రంగుల్లో ఉండేవి. ఈ కుండల మీద చుక్కలు, వృత్తాలు, స్వస్తిక్ గుర్తు కానీ అలాగే పూలు, సూర్యుడు లాంటి నమూనాలు అనేవి ఉన్నాయి. ఈ రకమైనవి రాజస్థాన్లో నిర్వహించినటువంటి తవ్వకాల్లో మనకి లభించాయి. అంతేకాకుండా ఈ కుండల్ని రోజువారీ అవసరాలకి ఆహారం వండుకోవటం, అలాగే వస్తువులు, ధాన్యాల్ని నిల్వ చేసుకోవటానికి వాళ్ళు ఉపయోగించారు. అలాగే ప్రజలు వరి, గోధుమ, బార్లీ లాంటి పంటల్ని పండించేవాళ్ళు. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అత్రాజింకేరా దగ్గర వృత్తాకార బావులు, నివాస ప్రాంతాల్ని కూడా కనుక్కున్నారు. అలాగే ఇనుముతో చేసినటువంటి నాగళ్ళు, కొడవళ్ళు, అలాగే గొర్రు లాంటి వాటిని వ్యవసాయానికి ఉపయోగించటం జరిగింది. రాజస్థాన్లో ఉన్నటువంటి జకేరాలో నిర్వహించిన తవ్వకాల్లో ఈ అవశేషాలు లభించాయి.
అలాగే పశుపోషణ అనేది ఉండేది. గొర్రెలు, పశువులు, పందులకు చెందినటువంటి ఎముకలు తవ్వకాల్లో లభించాయి. అలాగే యుద్ధాల్లో వాడేటటువంటి కత్తులు, బల్లేలు, ఈటెల్ లాంటి వాటిని కనుక్కున్నారు. వాటిని వేటకి కూడా వాడేవారు. అయితే చారిత్రక ఆధారాలు చూసుకుంటే మనకి భారతీయ చరిత్రకారుడు అయినటువంటి మక్కన్ లాల్ ఈయన 1984లో కాన్పూర్లో ఈ సంస్కృతికి చెందినటువంటి 46 సైట్లని కనుక్కున్నాడు. అలాగే జార్జ్ ఎర్డోసి అనేటటువంటి పురావస్తు శాస్త్రవేత్త 1988లో పెయింటెడ్ గ్రేవేర్ కల్చర్ మీద పరిశోధనలు చేయటం జరిగింది. ఆయన అలహాబాద్లో ప్రజలు దాదాపు 2 అంచెల స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నట్టుగా గుర్తించారు. అలాగే ఒక గ్రామంలో 60 నుంచి 450 మంది ప్రజలు నివసించేవారు అన్నట్టుగా చెప్పటం జరిగింది. అలాగే హర్యానాలో కూడా ఈ కల్చర్కి సంబంధించి 40 ప్రదేశాలున్నాయి. రాజస్థాన్లోని జోధ్పూర్, అహర్, అలాగే మధ్య గంగాలోయ ప్రాంతం, ఉత్తరప్రదేశ్లోని దాదాపూర్, మల్హర్, అలాగే రాజా నకల్ కి తిలా, ఝాన్సీ, గాన్వేరియా, అలాగే కోల్డిహాల్లో కూడా ఈ సంస్కృతి అంటే ఈ బూడిద రంగు వర్ణపాత్ర సంస్కృతి అనేది కనిపిస్తుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, పెయింటెడ్ గ్రేవేర్ కల్చర్ గురించి వివరించండి అన్నప్పుడు మనకి ఇదంతా తెలిసి ఉండాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇటీవల అమర్నాథ్ సమీపంలో ఏదైతే క్లౌడ్ బర్స్ట్ అనేది సంభవించిందో దానివల్ల మనకి వరద అనేటటువంటిది రావటం జరిగింది. దాంతో చాలామంది ప్రాణాలు కోల్పోయారు, కొంతమంది గల్లంతైపోయారు. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, క్లౌడ్ బర్స్ట్కి వర్షపాతంకి మధ్య తేడాని తెలపండి. అసలు మనకి క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటి? ఇవి స్వల్పకాలికంగా చిన్న ప్రాంతంలో తీవ్రమైనటువంటి వర్షపాతం రావటం వల్ల జరిగేటటువంటి సంఘటన. ఇది మనకి దాదాపు 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఒక భౌగోళిక ప్రాంతంలో ఊహించినటువంటి అవపాతం అనేది మనకి గంటకి 100 మిల్లీమీటర్ల ఆ వేగంతో రావటం జరుగుతుంది. మన భారత ఉపఖండంలో ఇది సాధారణంగా బంగాళాఖాతం లేదా అరేబియా సముద్రం నుంచి మైదానాల మీదుగా హిమాలయాల మీదుగా ఉత్తరం వైపుకు ప్రవహించినప్పుడు కొన్నిసార్లు గంటకి 55 మిల్లీమీటర్ల వర్షం కూడా కురుస్తుంది. అలా ఈ క్లౌడ్ బర్స్ట్ అన్నటువంటిది ఏర్పడుతుంది. అసలు ఈ క్లౌడ్ బర్స్ట్కి అలాగే రెయిన్ఫాల్కి మధ్య అంటే వర్షపాతానికి మధ్య తేడా ఏంటి అంటే, రెయిన్ అన్నటువంటిది ఏంటి, నార్మల్గా మనకి ఈ మేఘాల నుంచి పడేటటువంటి ఆ వాటర్ డ్రాప్స్ ఏవైతే ఉంటాయో, కండెన్స్డ్ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం రెయిన్ లేదా వర్షపాతం అనేసి పిలుస్తాము. కానీ ఈ క్లౌడ్ బర్స్ట్ ఏదైతే ఉందో ఈ క్లౌడ్ బర్స్ట్లోకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే సడన్గా హెవీగా రెయిన్ స్టార్మ్ అన్నటువంటిది రావటం జరుగుతుంది. అంతేకాకుండా ఇది 100 mm/h అనేటటువంటిది రావటం జరుగుతుంది. ఇలా వస్తే దాన్ని క్లౌడ్ బర్స్ట్ అనేసి కేటగరైజ్ చేస్తాము. ఈ క్లౌడ్ బర్స్ట్ అన్నటువంటిది కూడా న్యాచురల్ ఫినామినన్. కాకపోతే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా అంటే చాలా అంటే సడన్గా వస్తుందన్నమాట. దాన్ని మనము అంచనా వేయటం అన్నటువంటిది కష్టం. దానివల్ల క్లైమేట్ చేంజ్ వల్ల ఏదైతే ఇంపాక్ట్స్ అనేవి ఉన్నాయో దానివల్ల ఫ్రీక్వెంట్గా ఈ క్లౌడ్ బర్స్ట్ అన్నవి చాలా చోట వస్తూ ఉన్నాయి. మనకి దీనివల్ల ఏమవుతుంది, ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి వస్తాయి. ఇలా ఇప్పుడు వచ్చినటువంటిది అదే అనమాట. ఫ్లాష్ ఫ్లడ్ అనేటటువంటిది రావటం జరిగింది కదా, ఈ ఫ్లాష్ ఫ్లడ్ అనేది వస్తుంది. అలాగే కొన్ని చోట ల్యాండ్ స్లైడ్స్ అనేవి సంభవిస్తాయి. అలాగే మడ్ ఫ్లో అన్నటువంటిది జరుగుతుంది. బాగా బురద ఉన్న చోట అయితే ఇలాంటి మడ్ ఫ్లో అన్నటువంటిది వస్తుంది. అలాగే ల్యాండ్ కేవింగ్ అంటాము. ఈ ల్యాండ్ కేవింగ్ ఇవన్నీ కూడా ఈ క్లౌడ్ బర్స్ట్ యొక్క కాన్సిక్వెన్సెస్గా మనం చెప్పచ్చు. అయితే ఈ క్లౌడ్ బర్స్ట్కి దీని యొక్క ప్రొడక్షన్కి ఎలాంటి టెక్నిక్ అనేటటువంటిది కూడా లేదు. అంటే చాలా తక్కువ టైంలో ఇది డెవలప్ అవుతుంది కాబట్టి దీన్ని కనుక్కునేటటువంటి ఒక సాటిస్ఫాక్టరీ టెక్నిక్ ఇప్పటి వరకు లేదు. కాకపోతే ఏమవుతుందంటే కొన్ని ఈ రాడార్స్ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఈ క్లౌడ్ బర్స్ట్ని మనము కనుక్కోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి DNA ఫింగర్ ప్రింటింగ్, అలాగే సాంకేతిక నియంత్రణ బిల్లు, బయోటెక్నాలజీ, ఈ 3 టాపిక్స్కి సంబంధించి. DNA ఫింగర్ ప్రింటింగ్ అంటే ఏంటి? మనకి వ్యక్తుల్ని వాళ్ళ యొక్క DNA ప్రింట్ అంటే వాళ్ళ యొక్క ఆ అచ్చుల యొక్క క్రమాల ఆధారంగా గుర్తుపట్టడాన్ని మనము DNA ఫింగర్ ప్రింటింగ్ అనేసి పిలుస్తాము. దీనిని DNA ప్రొఫైలింగ్ అనేసి, మాలిక్యులార్ ఫింగర్ ప్రింటింగ్ అనేసి, DNA అనాలిసిస్ అనేసి, జెనెటిక్ ఫింగర్ ప్రింటింగ్ అనేసి, ఫోరెన్సిక్ జెనెటిక్స్ అనేసి ఇలా చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు. అయితే మనము మన అందరిలో కూడా దాదాపు 99.1% DNA ఒకటేలాగా ఉంటుంది. కానీ ఆ మిగిలిన 0.9% మాత్రం ప్రతి ఒక్కరిలో వేరువేరుగా ఉంటుంది. ఆ తేడాని ఉపయోగించి వ్యక్తుల్ని గుర్తిస్తారు.
డిఎన్ఏ యొక్క ఫింగర్ ప్రింటింగ్ని రూపొందించటం, దాన్ని విశ్లేషించటం అన్నటువంటిది వేరియబుల్ నెంబర్ టాండమ్ రిపీట్స్ అన్నటువంటిది ఉంటుంది. ఈ వేరియబుల్ నెంబర్ టాండమ్ రిపీట్స్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఆధునిక డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అన్నటువంటిది షార్ట్ టాండమ్ రిపీట్స్ అనేటటువంటి ఆ యొక్క డిఎన్ఏ వరుస క్రమాల మీద ఆధారపడి ఉంది. దీని కింద ఏంటి అంటే శాంపిల్స్ నుంచి డిఎన్ఏని వేరు చేసి ఆ డిఎన్ఏని కత్తిరించి వేరు చేసి డిఎన్ఏని నైలాన్ పొరలోకి మార్చి దాంట్లో ప్రోబింగ్ అనేది చేపట్టి డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ని అభివృద్ధి చేయటం జరుగుతుంది. ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ని ఎక్కడెక్కడ వాడతారు అంటే ఫోరెన్సిక్ సైన్స్లో వినియోగిస్తారు. దాని ద్వారా నిందితుల్ని పట్టుకోవచ్చు. అలాగే అత్యాచారం లాంటి వాటిలో నిందితుల్ని ఖచ్చితంగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ప్రకృతి విపత్తుల్లో కానీ ప్రమాదాల్లో చనిపోయినటువంటి వాళ్ళు, అగ్ని ప్రమాదాల్లో కాలిపోయినటువంటి వాళ్ళ దేహాలని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. తప్పిపోయిన పిల్లల తల్లిదండ్రుల్ని తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి యొక్క తల్లిదండ్రులు రక్త సంబంధీకుల్ని గుర్తించటానికి కూడా దీన్ని వాడతారు. అలాగే వ్యవసాయ రంగంలో కూడా మనకి హైబ్రిడ్ రకాలని గుర్తించటానికి, మానవ డిఎన్ఏలో వ్యాధులకి కారణమయ్యే జన్యువుల్ని కనుక్కోవటానికి, సూక్ష్మ జీవనాశక నిరోధకని నియంత్రించే జన్యువుల పరిశోధనకి, జన్యు విశ్లేషణకి, వన్యజీవుల యొక్క గుర్తింపుకి కూడా వీటిని వాడతారు. అయితే మన భారత ప్రభుత్వం డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ని ఉపయోగించుకోవటానికి, వ్యక్తుల్ని గుర్తించటానికి, ఈ ప్రక్రియని నియంత్రించటానికి డిఎన్ఏ టెక్నాలజీ రెగ్యులేషన్ బిల్ 2019 అన్నటువంటి దాన్ని ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా జాతీయ స్థాయిలో డిఎన్ఏ రెగ్యులేటరీ బోర్డుని ఏర్పాటు చేయటం జరుగుతుంది. అలాగే జాతీయ రాష్ట్ర స్థాయిల్లో డిఎన్ఏ సమాచార బ్యాంకుల్ని ఏర్పాటు చేస్తారు. ఇవి వ్యక్తుల యొక్క డిఎన్ఏని భద్రపరచడానికి తోడ్పడతాయి. అలాగే డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ మీద పరిశోధన అభివృద్ధి కోసం ఉపయోగపడేటటువంటి సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ అన్నటువంటిది సిడిఎఫ్డి అన్నటువంటిది ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లో ఉంది. ఇక బయోటెక్నాలజీ అంటే ఏంటి? మనకి మన యొక్క కణాలని మానవ అవసరాలకి ఉపయోగించుకోవటం లేదా జీవకారకాలని మన అవసరాల కోసం నియంత్రణలో ఉపయోగించుకోవటాన్ని బయోటెక్నాలజీ అనేసి పిలుస్తారు. మనకి కార్ల్ ఎరికే అనేసి పిలుస్తాం. ఈయన మొదటిసారిగా బయోటెక్నాలజీ అనే పదాన్ని ఉపయోగించారు. అయితే ఇందులో చాలా రకాల శాఖలు అనేవి ఉన్నాయి. ఈ బయోటెక్నాలజీని అగ్రికల్చర్ బయోటెక్నాలజీ, అనిమల్ బయోటెక్నాలజీ, ప్లాంట్ బయోటెక్నాలజీ, ఫ్యూయల్ బయోటెక్నాలజీ, ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ బయోటెక్నాలజీ ఇలా వివిధ శాఖలుగా విభజించారు. అయితే బయోటెక్నాలజీ యొక్క అనువర్తనాలు, అవి ఉపయోగపడేటటువంటి రంగం, అలాగే మానవ అవసరాలకు వినియోగించే విధానాన్ని బట్టి వీటిని వివిధ రంగుల్లో విభజించటం జరిగింది. ఏంటి ఆ వివిధ రంగులు అంటే, ఈ బయోటెక్నాలజీలోని రకాలు ఏంటి అంటే, రెడ్ బయోటెక్నాలజీ అంటే ఇది వైద్య ఆరోగ్య రంగాలకి సంబంధించి, బ్లూ బయోటెక్నాలజీ అంటే ఆక్వాకల్చర్కి సంబంధించి, గ్రీన్ బయోటెక్నాలజీ అంటే వ్యవసాయం, వైట్ బయోటెక్నాలజీ అంటే పరిశ్రమల్లో జన్యు ఆధారిత బయోటెక్నాలజీ యొక్క ఉపయోగం, గోల్డ్ బయోటెక్నాలజీ అంటే బయో ఇన్ఫర్మాటిక్స్లో బయోటెక్నాలజీ యొక్క ఉపయోగానికి సంబంధించి, అలాగే పర్పుల్ బయోటెక్నాలజీ అంటే పేటెంట్లు, ప్రచురణలు, మేధో సంపత్తి హక్కులు ఇవన్నమాట. బ్రౌన్ బయోటెక్నాలజీ అంటే ఎడారి, వర్షాధార ప్రాంతం గురించి, ఎల్లో బయోటెక్నాలజీ అంటే ఆహారం, పోషణ రంగాలకి సంబంధించి, అలాగే గ్రే బయోటెక్నాలజీ అంటే కిణ్వ ప్రక్రియ, అలాగే బయోప్రాసెస్ బయోటెక్నాలజీ గురించి ఈ గ్రే బయోటెక్నాలజీ అన్నటువంటిది వివరిస్తుంది. ఇది ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, డిఎన్ఏ టెక్నాలజీ రెగ్యులేషన్ బిల్, బయోటెక్నాలజీ మరియు అందులోని రకాల గురించి. ఇక్కడ పర్యావరణానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది. ఒకటవది చూడండి, వివిధ ఆవరణ వ్యవస్థల్లో జరిగే అనుక్రమానికి సంబంధించి సరైనది ఏది? ఒక ప్రదేశంలో జరిగే ఒక రకమైన జీవుల సమూహాన్ని ఒకదాన్ని మరొకటి ఆక్రమించటం. అవునా? అవును. ఒక ప్రదేశంలో జీవులు ఒకదాని వెంట ఒకటి వెళ్ళటాన్ని అనుక్రమం అంటామా? అనము. సో ఆప్షన్ 1 అన్నటువంటిది కరెక్ట్. రెండవది వచ్చేసి, ఆవరణ వ్యవస్థలో అనుక్రమం జరగటానికి కారణమైనటువంటి వాతావరణ పరిస్థితులేంటి? కరువు, వరదలు, అధిక వర్షం ఇవన్నీ కూడా దీనికి కారణాలే. మూడవది, అనుక్రమం జరగటానికి గల మానవ కారణాలేంటి? అడవుల్ని నరికివేయటం, పోడు వ్యవసాయం, పశువుల్ని అధికంగా మేపటం ఇవన్నీ కూడా దీనికి కారణాలే. నాలుగవది, జీవ పదార్థం అంటే జీవులు లేని చోట మొదటిగా ప్రారంభమైనటువంటి అనుక్రమాన్ని ఏమంటారు? ప్రాథమిక అనుక్రమం అంటాము. ఏ ప్రదేశంలో ప్రారంభమైనటువంటి అనుక్రమాన్ని ప్రాథమిక అనుక్రమం అంటాము? ఏ ప్రదేశంలో? రాళ్లలో ప్రారంభమైనటువంటిది.
6వది అనుక్రమాన్ని ప్రారంభించినటువంటి మొక్కల్ని ప్రాథమిక మొక్కలు అంటాము. వాటికి ఉదాహరణ ఏంటి? లైకెన్లు. మానవ కార్యకలాపాల వల్ల అటవీ ఆవరణ వ్యవస్థ గడ్డి మైదానం ఆవరణ వ్యవస్థగా మారేటటువంటి అనుక్రమాన్ని ఏ రకంగా పిలుస్తారు? తిరోగమన అనుక్రమం అంటాము. అనుక్రమానికి సంబంధించి కింది వాటిలో సరైనది ఏది? నీటిలో ప్రారంభమయ్యే అనుక్రమాన్ని హైడ్రోసిర్ అంటారు. అవునా? అవును. రాతిపై ప్రారంభమయ్యే అనుక్రమాన్ని లిథోసిర్ అంటారు. అవును. ఇసుకపై ప్రారంభమయ్యే అనుక్రమాన్ని సామోసిర్ అంటారు. అవును. సో ఇవన్నీ కూడా అంటే 4వది దీనికి ఆన్సర్ అవుతుంది. నిన్నటి క్వశ్చన్ చూడండి. భారత్లో చిట్ట చివరి దశలో రుణమిచ్చే బ్యాంక్ అనున్నది ఏ బ్యాంకుకు పేరు? ఏ బ్యాంకుకి? ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క పేరిది. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి సైన్యానికి అవసరమైన పరికరాల్ని విదేశాల నుంచి కొనుగోలు చేసేందుకు అవసరమైనటువంటి ఆర్థిక సేవలు అందించేందుకు ఎన్ని ప్రైవేట్ బ్యాంకులకి ఆర్బీఐ అనుమతిని ఇచ్చింది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఇటు మన లా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్తో పాటుగా తెలుగు ఆఫీసర్స్ యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయటం జరుగుతుంది. మీరు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.